దస్తగిరి గారు నమస్కారం అండి. నమస్తే సార్. మనం ఈ రోజు 4వ సారి మనం వీడియో చేసుకుంటున్నాము. మీ పైర్లు ఏమేశారు, బాగున్నాయా లేవా? పైర్లు మొక్కజొన్నలు బాగానే ఉంటాయి. ఏదో వెనకనే ఉంది కదా మీ సేను. మొక్కజొన్నలు కొంచెం వానలు కొంచెం ఫస్ట్ నెలలో తక్కువ అయ్యి కొంతమంది రైతులు బాగా చెడిదెంకొని అట్లా నష్టపోయినా కొంచెం. మళ్ళీ ఒకసారి వానలు బాగా వచ్చి అనకుండా. అదే చంద్రబాబు నాయుడు వస్తే వాన రాదని అందరు అంటున్నారు. మీ మాట మీరేమంటారు? అది తప్పండి. దేవుడు ఏమన్నా ఒక పార్టీకి కొమ్ము కాస్తాడా? ఏమన్నా దేవుడు ఒక పార్టీకి వెళ్ళి నిలబడతాడా? అది చాలా తప్పు. చంద్రబాబు నాయుడు వస్తే వాన రాదని, ఇంకో పార్టీ కాంగ్రెస్ పార్టీ వచ్చే వాన వస్తుందని దేవుడు ఏమన్నా పార్టీలు చేస్తున్నాడా? వాయన మన టైం విపత్తు అంటే వాన పడే టైం అప్పుడు ఎవ్వరము ఆపలేము. అది ఏ కారణం వల్ల రాకుండా ఉందో. ఇప్పుడు మనకు వర్షాలే లేవు ఈ సంవత్సరం. బ్రహ్మాండమైన నదులు నిండి సస్యశ్యామలుగా నీళ్లు పారుతుండయి. దానికి సంబంధం కాదు. దేవుడు ఒక్కల వశం కాదు. భూమి మీద ఉండేటువంటి ప్రతి మనిషికి దేవుడు అవసరము. దేవుని బిడ్డల మనము. సరే దస్తగిరి గారు మంచి మాట చెప్పారు. మళ్ళీ 2019లో చంద్రబాబు నాయుడు సార్ గారు ఎందుకు ఓడిపోయారు, దాని విఫలాల కారణాలు మీలాంటి కార్యకర్తల దగ్గర నుండి చూసినారు, వివరణ కొంచెం ఇవ్వండి. అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. నువ్వు మంచి పాయింట్ అడిగినావు. నేను దానికి సమాధానం చెప్తా. చంద్రబాబు నాయుడు 2019లో ఎందుకు ఓడిపోయినాడు అంటే, 2014లో చంద్రబాబు నాయుడు గెలిచినాడు. విడిపోయినాక ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడే ఉన్నాడు. 2019లో చంద్రబాబు నాయుడు ఎందుకు ఓడిపోయినాడంటే దానికి నేను ఒక విషయం చెప్తా. చంద్రబాబు నాయుడు తర్వాత 2 సార్లు గెలిచినాడు. 3వసారికెల్లా చంద్రబాబు నాయుడు సరైన కార్యకర్తల్ని, నాయకులని నమ్మలేదు. టీడీపీ కార్యకర్త నాయకులను మొదటి ఉండి భుజం మీద మోసి కష్టకాలంలో కూడా నీ ఎంపటి ఉండి, నీ ఎంపటి నిలబడి, నీకు ఓట్లేసి, జనాన్ని తోలుకొచ్చి ఖర్చులు పెట్టి లారీలు వేసి, ఆటోలేసి, బగ్గీలేసి, జీపులేసి మీటింగ్లకు తోలుకొచ్చినటువంటి కార్యకర్తని, నాయకుణ్ణి చంద్రబాబు నాయుడు నమ్మక 2 సార్లు పార్టీ గెలిచింది కదా. ప్రతివాడు ఓటు వేయనోడు కూడా ఓటు ముందర ఓటు అక్కడేసి, ఓటు వేసే టయానికెల్లా ఇక్కడ వచ్చి వాణ్ణి నమ్మినాడు చంద్రబాబు నాయుడు. అస్సలైన కార్యకర్తని, నాయకుణ్ణి చంద్రబాబు నాయుడు నమ్మక ఓడిపోయినాడు. ఎప్పుడు ఓడిపోయినాడు? 2019లో ఓడిపోయినాడు. అది నిజమండి. అది అక్షరాల నిజం. ఒక్కసారి చంద్రబాబు నాయుడు కూడా తిరిగే చూసుకోమను. మళ్ళీ వైసీపీలో ఎందుకు చేరారు? ఇక్కడ ప్రభుత్వం ఉందేనా? ప్రభుత్వం ఉంది. నా పనులు కావాలా? ఒక కాంట్రాక్ట్ చేసిన, ఒక కాలువ చేసిన. జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ఎక్కువ ఉన్నారా? జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ఎక్కువ ఉండారు. వాళ్లకు బలం ఉంది. వాళ్ళు దండి ఉండారు. వాళ్ళని వాళ్ళు ఉంటే నేను ఏకగ్రీవం గెలుస్తా, నామినేషన్ చేయకుండానే గెలుస్తా అనేటువంటి ఆలోచన అంతా అన్ని తెలిసినటువంటి నాయకుడు అమావాస్య నాడు చచ్చినాడు అనేటువంటిది నిరూపించినాడు. ఎవరు? చంద్రబాబు నాయుడు. అన్ని తెలిసినోడు అమావాస్య నాడు చనిపోయినా అంట. అన్ని తెలుసు, మేధావే. జనాలు కోరుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు అయితే ఈ పనులైతాయి, అభివృద్ధి అవుతుంది. రుణమాఫీ చేశాడు కదా. ఏమి రుణమాఫీ చేసినాడండి. రుణమాఫీ చేసినాడు. ఎన్నిసార్లు చేసినాడు? 3 సార్లు చేసినాడు. పూర్తి చేయలేదంటావు? చెయ్యలే. ఆడ ఒక తప్పు చేసినాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ఏం తప్పు చేసినాడంటే, ఈ రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచ దేశాలకెల్లా రైతు ఎన్నెముక అని ఎప్పుడు చెప్తారు? మీటింగుల్లో చెప్తారు. రైతు లేకుంటే ఈ రాష్ట్రం లేదు, ఈ దేశము లేదు, ఈ ప్రపంచమే లేదు, ఈ భూగోళమే లేదు అని మీటింగుల వరకు చెప్పి రైతుని వాడుకుంటారు ప్రతి నాయకుడు. మళ్ళీ పింఛన్ కూడా 2000 రూపాయలు ఇచ్చాడు. ఇట్లా వాడుకొని ఏం చేసినాడంటే, చంద్రబాబు నాయుడు రుణమాఫీ రైతుకు వేయకుండా పొదుపుల లక్ష్మి ఉండేటువంటి వాళ్లకు ఒక్క 10 మందికి ₹1,00,000 చొప్పున. అంటే ఎట్లా? పసుపు కుంకుమనంట. పసుపు కుంకుమ కింద అని ఒక్క పొదుపు లక్ష్మి గ్రూపుకు ₹1,00,000 లెక్క వేసి రైతుకు రుణమాఫీ వేయలే. వాళ్ళు తలా ఒక టీవీ కొనుక్కున్నారు, ఫ్రిడ్జ్ కొనుక్కున్నారో నీ కాడ తీసుకున్నోళ్ళు ఓటు వేయలే. అంటే ఎందుకు వేయలే అని అడగండి సార్ మీరు.
అవును ఎందుకు వెళ్ళి అడగాలి, ఎందుకు వేయలే ఎందుకు వేయలే? ఏరే పార్టీ వాళ్ళని, ఏం చేయని వాళ్ళని, ఓటు వేయని వాళ్ళని మనకెళ్ళి కలుపుకొని ఫస్ట్ పీట వాళ్ళకే వేసినాడు చంద్రబాబు నాయుడు. ఫస్ట్ పీట వాళ్ళకే వేసినాడు. అస్సలైన కార్యకర్త నాయకుడు ఓట్లు వేయలే. ఎందుకు వేయలే? మనం ఇంత చేస్తే కూడా, ఇంత చేస్తే ఇంకోటి చంద్రబాబు నాయుడు చేసేటువంటి పని ఒక్కటి చెప్తా చూడు. చంద్రబాబు నాయుడు గెలుస్తేనే, ఆయన గెలుస్తే ఊళ్ళో ఒక నాయకు ఉంటాడు, ఏ పనులుండవు. ఒక్క ఎస్ఐ వలకడు, పోలీసు వలకడు, ఒక ఎంఆర్ఓ వలకడు, ఒక ఎండిఓ వలకడు, ఏమి లేకుండా బిర్రుగా ఒట్టలు కొట్టి పెడతాడండి. చంద్రబాబు నాయుడు చేసేటువంటి పని అదే. అంటే కార్యకర్తలకు పనులు కాకుండా వాళ్ళకు ఇబ్బంది కదా, ప్రభుత్వం ఉంది, ఒక ఆధార్ కార్డు లేదు, తెచ్చుకోవాలా, ఆఫీసుకు పోతే పలకరు, పోలీస్ స్టేషన్ కు మా పిల్లోడో మా పిల్లనో మా ఎద్దు వయసు పవర్ ఇయ్యలే. గ్రామ స్థాయి లీడర్ కు ఏ పవర్ లేకుండా చేసినాడు. చేసి ఎవరు వలకుతారు అక్కడ? ఎవరు వలకరు. పలకగా జగన్ కేసారండి ఓట్లు అంటావు అంతే. అక్కడ జగన్ గారు వచ్చారు, ఆయన మీకు చేస్తా, అవి చేస్తా, ఇవి చేస్తా అని చెప్పినాడు. జనాలు మనం ఇంతవరకు ఉండము, నిజంగా కూడా ఈయన మన నాయకుని నమ్మలేకపోతున్నాడు కాబట్టి మనం ఎందుకు ఇతర వాళ్ళకు కూడా ఒకసారి వేసి చూద్దామని బాగా అస్సలు ఈయనకెళ్ళి నమ్మకంగా ఉండి బాగా తిరిగేటువంటి వాళ్ళు ఓట్లు అక్కడ వేసినారు. చంద్రబాబు నాయుడు చేసేటువంటి పని అదే. నాయకుని నమ్మడు, అస్సలైన కార్యకర్తని నమ్మడు. ఈ